ఒకనాడు రాగి అంబలి, జొన్న అంబలి పేదల ఆహారం. గతిలేని వాళ్లు తినే తిళ్లుగా అవి తరాల పాటు సాగిపోయాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆధునిక జీవితం, ఇప్పటి తిళ్లు మనిషిని సకల రోగాలకు గురిచేశాయి. షుగర్, బీపీ, గ్యాస్ ఒకటా రెండా, అన్ని దరిద్రాలు ఆధునిక జీవనాహారాల కల్తీలలోనే ఉన్నాయి. ఇప్పుడు వీటి నుంచి మనల్ని రక్షించే అమృతాలు రాగి జావా, జొన్న జావా, వాటి అంబలి మాత్రమే. అందుకే చాలా ఊళ్ళలో ముసలవ్వలు వాటిని కాచి పిల్లలకి ఇప్పటికీ పోస్తున్నారు. కొన్ని పల్లెల్లో ఇదో ఉద్యమాల లెక్కన సాగుతోంది. ఈ అంబలి తాగి బలాన్ని సంతరించుకుంటున్నారు. బాహుబలి బలాన్ని సహజ సిద్ధ అంబలితో సాధిస్తున్నారు. అంబలి చాలా మందికి తెలుసు. మన పెద్దవారు చెబుతూ ఉంటారు, మేము జొన్నగడక అంబలి తాగి పెరిగాం, అందుకే 70-80 ఏళ్ల వయసులో కూడా కొంత పని చేయగలుగుతున్నామని. ఎందుకంటే మనం రోజు తినే చికెన్, మటన్, అన్నం కంటే అంబలి ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇందులో ఎక్కువ పోషక విలువలుంటాయి. మరీ ముఖ్యంగా జొన్నలతో చేసే అంబలి తీసుకోవటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవట. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. జొన్నల్లో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి వాటితో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కేవలం రొట్టెలే కాకుండా ఈ జొన్నలతో మనం అంబలి కూడా తయారు చేసుకోవచ్చు. అంబలిని తాగటం వల్ల రుచితో పాటు చక్కని ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. జొన్న అంబలిని తయారు చేసుకోవటం ఎంతో తేలిక. జొన్న పిండితో అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఈ అంబలిని తాగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అందువల్ల వైద్యులు రోజులో ఒక్కసారైనా అంబలి తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అంబలిని తాగటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కూడా దూరం అవుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ అంబలి తాగటం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలున్నాయి. ఇంకా చెప్పాలంటే గుండె జబ్బులు, షుగర్ వ్యాధులు ఉన్నవారు జొన్న అంబలిని తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.